అందుకోసమే నేను పిలుస్తా ఉన్నా వైశ్య సోదరులారా 70 ఏళ్ళు వాళ్ళ సోపది పడితే మీకేం దొరకలే ఇక రాని నేను పిలుస్తా ఉన్నా బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడండి మేము తీసుకపోతాం మేము మీకు సమాన వాటా ఇప్పించేటువంటి బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా బ్రాహ్మణ సోదరులను కూడా పిలుస్తా ఉన్నా రండి మీకు అన్యాయమే జరిగింది ఒకప్పుడు 1952లో 38 మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇలా ఒక్కడే అయిండు అసెంబ్లీలో ఇలా మేము మీ గొంతైతాం రండి బీసీ ఉద్యమానికి అండగా నిలబడండి మీకు ఇంత భోజనం పెడతాం మీరు కూడా తినండి ఇక విలుమూలం అంటే పిలిచినా ఒకటి వాళ్ళని పిలవకపోయినా ఒకటి మంది లేరు వాళ్ళు బీసీ సభ కాడ పల్లీలు అమ్ముకున్న వాళ్ళంత మంది ఉండరు వాళ్ళు పెద్ద సంఖ్య కూడా కాదు కాబట్టి వాళ్ళతో ఏం పరిసరం లేదు ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే పోతూ ఉంటారు పెద్దగా ఏం లేదు గతంలో చెప్పిండు కేసీఆర్ గారు మేము బీహార్కి వెళ్ళి వచ్చినామని ఎటు పోయినా మనకేం ఇబ్బంది లేదు వాళ్ళు ఇక ఆయన పార్టీ సంగతి కూడా మీకు ఎరుకుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పడా ఉంది ఎవరికైనా కౌలుకి ఇస్తే చేసుకుంటాడు బీసీ వాళ్ళమైతే ఆ పార్టీని కొనం బీసీ వాళ్ళమైతే ఆ పార్టీని కొనం ఇంకా ఆడ కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బీసీ బీఆర్ఎస్ నాయకులు అందరట మీటింగ్ పెట్టుకోవాలన్నట ఏమనంటే బీసీ రిజర్వేషన్ కోసం మీరంతా మీటింగ్ పెట్టుకో ఎన్నడన్నా కూర్చొని ఇచ్చినావు అట్లా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడనిచ్చినవా ఇప్పుడు కేసీఆర్ గారంటే బీసీ ఉద్యోగం చేస్తారట మేము లేమా మేము చచ్చిపోయినా మీడ నువ్వు కూర్చో ఆడ పింఛన్ ఇస్తాం సప్పుడేక బీసీలం లేమా మేము ఉద్యమాలు చేస్తందుకు ఇవాళ బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఎవరు చెప్పిండు ఆర్థికంగా వెనుకబడ్డానని 3.5 లక్షల మంది బీసీ ఒక్క పూట ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు అయితే ఏమో బీఆర్ఎస్ పార్టీని కొనేస్తాం నిమిషంలా వెనకబడి బలహీన ఎవరు చెప్పిండు బలమైన వర్గాలమే బీసీ వాళ్ళం బలమైన వర్గాలం ఇది గుర్తుపెట్టుకోరి థింక్ పాజిటివ్గా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కలుపుకపోండి మన బిడ్డల్ని మన సోదరులను ఎక్కడ బీసీలు ఉన్నా కలుపుకొని పండి నెక్స్ట్ సారి జరిగేటువంటి ఈ ఎంప్లాయీస్ మీటింగ్ కిక్కిరిసిపోవాలి ఏ జిల్లాలో పెట్టినా దానికి మన సమ్మన్నన్ గాని మన సోదరుడు రాష్ట్ర అధ్యక్షుని గాని అందరికి చెప్తా ఉన్నా ఏ జిల్లాలో పెడతావు పెట్టు క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.